హలో గాయస్, అందరికీ నమస్తే. ఈరోజు యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయో చూద్దాం. ఓకేనా? మీకు కనుక రీడింగ్ నచ్చుతుంది అండ్ మీకు ఎంతో అంత హెల్ప్ అవుతుంది అంటే లైక్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకేనా? అండ్ ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు అంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రీడింగ్ వచ్చేసి ఎవరైనా చూడొచ్చు, పెళ్ళైన వారు పెళ్లి కాని వారు అలా ఎవరైనా చూడొచ్చు. ఓకేనా? అలాగే మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సాప్ మెసేజ్ చేయండి, పేర్ రీడింగ్ ఉంటుందండి. ఓకే, సో ఈరోజు మరి యూనివర్స్ నుంచి మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉండబోతున్నాయి? గ్రాటిట్యూడ్ యూనివర్స్, ఈరోజు మా వ్యూయర్స్కి మీరు ఎలాంటి మెసేజెస్ తీసుకొచ్చారు, వారికి ఏం తెలియజేయాలి అనుకుంటున్నారు? వావ్, ఫస్ట్ సన్ కార్డ్ అండి. బ్యూటిఫుల్, ద సన్. కింగ్ ఆఫ్ పెంటికల్స్, ద హైబ్రిస్కస్, డెవిల్. వావ్, ఎట్ ఆఫ్ వ్యాండ్స్, 10 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ కప్స్ అండి. బ్యూటిఫుల్. ఓకే, ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి జస్టిస్ అన్నమాట. మీరు చాలామంది చాలా రోజుల నుంచి మీకు ఏదో జస్టిస్ కావాలి, మీకు ఏదో జస్టిస్ కావాలనుకుంటున్నారు. మీరు ఏదో ఒక గుడ్ న్యూస్ గురించి అయితే మీరు వెయిట్ చేస్తున్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఆ జస్టిస్ అనేది మీకు రాబోతుంది అనమాట. మీరు చాలా బలంగా కోరుకుంటున్నారు, నాకు ఇది కావాలి, బల్ల బుద్ధి చెప్తున్నారండి, నాకు ఇది కావాలి, ఇది సాధిస్తాను, ఇది నేను చేయగలను. మీకు ఏంటంటే చాలా మందికి సంకల్ప బలం చాలా ఉందండి. నేను ఏదైనా అనుకుంటే నేను సాధించగలను, ఆ కాన్ఫిడెన్స్ అనేది మీలో చాలా మందికి ఉందన్నమాట. ఓకే, మీరు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్న జస్టిస్ అనేది మీకు అతి తొందరలో రాబోతుంది. ఇక్కడ నేను టైమింగ్ కూడా చెప్తాను, ఆ లోపల డెఫినెట్లీ ఆ జస్టిస్ అనేది మీకు రాబోతుంది. ఒకవేళ వచ్చింది మీరు వీడియో చూసిన వెంటనే అంటే డెఫినెట్లీ నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకేనా? ఇక్కడ రీయూనియన్ ఉంది, జస్టిస్ ఉంది, న్యాయం అనేది మీ వైపు ఉందన్నమాట. ఓకే, మీరు ఒక క్వీన్ లాగా ఉండబోతున్నారండి. మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరగబోతున్నాయి అన్నమాట. సెల్ఫ్ లవ్లో ఉన్నారు. మీరు చాలామంది ఏదో విషయంగా సఫర్ అయ్యారు, డెఫినెట్లీ సఫర్ అయ్యారు కాబట్టి మీరు దాని నుంచి కొన్ని లెసన్స్ నేర్చుకొని మీరేంటో మీరు తెలుసుకోవడము, మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకోవడము. జరిగిందనమాట. ఓకే, ఇక్కడ ఒక పర్సన్ చూడండి, తను చాలా బాగా అందంగా రెడీ అయ్యింది, మంచి జ్యువెలరీ కూడా వేసుకుంది, తన చేతిలో పెంటికల్స్ ఉంది, తన డ్రెస్సింగ్ స్టైల్, తన హెయిర్ స్టైల్ ఒక క్వీన్ లాగా తయారై తను హాయిగా కూర్చుంది అనమాట. ఈ పర్సన్ ఫేస్ లో కూడా ఒక స్మైల్ ఉంది, అంటే తనలో ఒక కాన్ఫిడెన్స్, అది నేను ఏదైనా చేయగలను అనే కాన్ఫిడెన్స్ అనేది ఈ పర్సన్ లో ఉందన్నమాట. ఓకే, ఒక పర్సన్ చేతిలో మోసపోవడము, నమ్మించి మోసపోవడం వలన మీరు నేర్చుకున్న లెసన్ అనమాట ఇది. ఓకే, ద సన్ కార్డ్ వచ్చింది. ఇక్కడ మీకు విష్ ఫుల్ఫిల్మెంట్ కూడా అవుతుంది, రీయూనియన్ అవుతుంది. మీ లైఫ్లో అతి తొందరలోనే చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరో రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. చాలా స్ట్రాంగ్గా ఈ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారండి. ఈ పర్సన్ ప్రాక్టికల్గా ఉన్నారు అండ్ ఆ పర్సన్ రావడం కూడా మీ లైఫ్లోకి ప్రాక్టికల్గానే వస్తున్నారు, కానీ లస్ట్ ఎనర్జీతో వస్తున్నారు. తను ప్రాక్టికల్గా వస్తున్నారు, లస్ట్ ఎనర్జీతో వస్తున్నారు అనమాట. మీకు రీయూనియన్ గురించి వెయిట్ చేసే వరకు రీయూనియన్ అవుతుందండి. లేదా నేను ఏదైనా సాధించగలను, నేను ఏదైనా చేయగలను అనే ధైర్యం అనేది మీలో రాబోతుందన్నమాట. చాలా ధైర్యంగా మీరు ఉండబోతున్నారు, మీలో కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది పెరగబోతుంది. రీయూనియన్ ఉంది. ఇక్కడ మీరు ఒక రిలేషన్షిప్ వైజ్గా కావచ్చు, లేదా మీ జాబ్ ఆర్ బిజినెస్ వైజ్గా మీరు ఏదైనా జాబ్ గురించి వెయిట్ చేస్తున్నారా, మంచి జాబ్కి సంబంధించి ఏదైనా మంచి గుడ్ న్యూస్ అనేది మీరు రిసీవ్ చేసుకోబోతున్నారనమాట.
బిజినెస్, దాంట్లో మీకు మంచి సక్సెస్ అనేది మీరు అందుకోబోతున్నారనమాట. రిలేషన్షిప్ వైజ్గా అంటే ఈ పర్సన్ డెఫినెట్లీ మీ లైఫ్లో రాబోతున్నారు. మీ జీవితం అనేది మీ చేతిలో ఉంది. మీరు ఆడిందే ఆట, పాడిందే పాట. చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. మీకు రీయూనియన్ కూడా ఉంది. అండ్ మీరు ఏం పట్టినా గోల్డ్ అవుతుందండి. మేబీ ఇన్ని రోజులు మీరు ఏదైనా వర్క్ చేస్తున్నారు, దాంట్లో సక్సెస్ అనేది రావడం లేదు, ప్రతిసారి మోసపోవడం, ప్రతిసారి బాధపడడం, ప్రతిసారి లాస్ అవ్వడం అలా జరుగుతుంది. అంటే చూడండి, ఇది మీకు మంచి టైం. ఇప్పుడు మీరు ఏదైనా చేయాలి అనుకున్నారనుకోండి, ఈ రోజు కూడా డెఫినెట్లీ దాంట్లో సక్సెస్ అనేది మీకు వస్తుందన్నమాట. ఓకే, కింగ్ ఆఫ్ పెంటికల్స్. మీ లైఫ్లోకి చాలా స్ట్రాంగ్ పర్సన్ ఎవరు రాబోతున్నారండి. ఈ పర్సన్ మేబీ మిమ్మల్ని కెరియర్ పర్పస్గా తను హెల్ప్ చేయాలి అనే ఉద్దేశంతో కూడా ఈ పర్సన్ మీ లైఫ్లో వస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట. మీకు ఏదో ఆఫర్ ఇవ్వాలి అనుకుంటున్నారనమాట. మీరు ఆల్రెడీ చాలామంది జస్టిస్ రాక అండ్ అదర్ పర్సన్ చేతిలో కూడా మోసపోయి బాధపడుతున్నారంటే ఈ పెయిన్ నుంచి మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి ఈ పర్సన్ అనేది మీ లైఫ్లో రాబోతున్నారనమాట. ఈ బాధ నుంచి మిమ్మల్ని బయటికి ఈ పర్సన్ తీసుకురాబోతున్నారనమాట. ఈ పర్సన్ కూడా మీకు ఏదో ఆఫర్ ఇవ్వాలి, కెరియర్ పర్పస్ కావచ్చు, రిలేషన్షిప్ వైజ్గా అయితే పర్సన్ మేబీ మీ మీద చాలా కేరింగ్ చూపిస్తారు, లేదా ఈ పర్సన్ మీకు ఒక ఫ్రెండ్గా కూడా పరిచయం అవ్వడం లాంటిది చూపిస్తుంది అనమాట. ఓకే, రిలేషన్షిప్ ఆర్ జాబ్ పర్పస్గా కూడా కావచ్చు. కొంతమందికి బిజినెస్ విషయంలోనే మీరు వెయిట్ చేస్తున్నారంటే బిజినెస్ విషయంలో కూడా ఈ పర్సన్ మిమ్మల్ని హెల్ప్ చేయడానికి కూడా రావచ్చు. ఓకే, మీరు పడుతున్న బాధ, మీ లోపల ఏదైనా విషయంలో సఫర్ అవుతున్నారంటే ఆ పెయిన్ నుంచి మీరు బయటకు రావడానికి ఈ పర్సన్ మిమ్మల్ని హెల్ప్ చేయబోతున్నారనమాట. ఓకే, ఇక్కడ ద హైబ్రిస్టస్, సైలెంట్ అయిపోతున్నారు చాలామంది. మీరు క్లోజ్డ్ బుక్ అయిపోతున్నారనమాట. మీ పర్సన్కి మీరు రెస్పాండ్ అవ్వడం లేదండి. మీ ఇంట్యూషన్ని మీరు ఇప్పుడు పని చెప్తున్నారనమాట. అంతకుముందు ఏంటిదంటే మీ మనసుకు మీరు పని చెప్పారు. అంటే మీ మనసు అంటే మీ పర్సన్కి ఎమోషనల్లీ కనెక్ట్ అయింది. తను చెప్పినట్టుగానే మీరు చేయడము, అక్కడి పర్సన్ మిమ్మల్ని కేర్ చేయకపోవడము, అక్కడ బాధపడతా ఉండడము, అలాంటిది ఏదో జరిగిందనమాట. కానీ ఇప్పుడు మీ లైఫ్ పర్పస్ ఏంటో మీరు తెలుసుకుంటున్నారనమాట. చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నారు. చాలా తెలివైన పర్సన్ లాగా కనిపిస్తుందండి. ఇక్కడ మీరు స్పిరిచువల్గా కనెక్ట్ అయి ఉన్నారు యూనివర్స్తో. ఇప్పుడు మీ ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో అదే మీరు వింటున్నారనమాట. మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అదే రైట్. ఈ పర్సన్ని దూరం పెట్టు అని అంటుందా మీ ఇంట్యూషన్, దూరం పెడుతున్నారు. మీ ఇంట్యూషన్ మిమ్మల్ని కెరియర్ పర్పస్గా అండ్ సెల్ఫ్ లవ్ అనేది మిమ్మల్ని పరిచయం చేస్తుందండి. మీ మనసు మాత్రం మీ పర్సన్ కావాలి అని మీ మనసు కోరుకుంటుంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ టైంలో మీరు మీ పర్సన్ని కేర్ చేయడం లేదు. మీ ఫ్యామిలీతో మీరు చాలా హ్యాపీగా ఉన్నారు. కొంతమంది మీ ఫ్రెండ్ సర్కిల్తో మీరు హ్యాపీగా ఉంటున్నారనమాట. మీరు కోరుకున్న లైఫ్ మీకు ఇప్పుడు ఉంది అన్నట్టుగా మీరు చాలా హ్యాపీగా టైం అయితే స్పెండ్ చేస్తున్నారు మీ ఫ్యామిలీతో అండ్ మీ ఫ్రెండ్ సర్కిల్లో. మీ ఫ్రెండ్ సర్కిల్తో మీరు బయటకు వెళ్ళిపోవడము, అక్కడ హ్యాపీగా ఉండడము, కొంతమంది ఫ్యామిలీని బయటకు తీసుకుని వెళ్ళిపోవడము, అక్కడ హ్యాపీగా ఉండడము, అలాంటిది ఏదో జరుగుతుందనమాట. మీరు ఈ పర్సన్ పట్టించుకోవడం లేదు అని పర్సన్ చూడండి, డెవిల్ మీ మీద చాలా అబ్సెసివ్గా ఉన్నారనమాట. తనని పట్టించుకోవడం లేదు, తనని కేర్ చేయడం లేదు, కనీసం ఈ పర్సన్కి మీరు కాల్ కూడా చేయడం లేదు. తను కాల్ చేసినా మీరు చాలామంది మీరు లిఫ్ట్ చేయడం లేదు. కొంతమంది మీరే మీ పర్సన్ నెంబర్ని బ్లాక్లో కూడా పెట్టేసి ఉంటారు. ఎందుకంటే తన వలన మీరు చాలామంది బాధపడ్డారు. ఈ పర్సన్ మిమ్మల్ని చాలా హర్ట్ చేశారనమాట. దాని వలన ఈ పర్సన్ని మీరు పట్టించుకోవడం లేదు. ఈ పర్సన్ చూడండి, ఎక్కడో బందీ అయిపోయాను అన్నట్టుగా బాధపడుతున్నారు. మేబీ మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పర్సన్ ఎవరు ఉన్నారండి, లేదా మీరు చాలామంది మ్యారేజ్ అయిన పర్సన్తోనే డీల్ అవుతూ ఉండాలి. ఓకే, ఈ పర్సన్ అక్కడ హ్యాపీగా ఉండలేకపోతున్నారు, ఎక్కడో బందీ అయిపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట డెవిల్ కార్డ్. ఇక్కడ తన చేతులకి ఇక్కడ సంఖ్యలు అనేది ఉన్నాయండి. ఇక్కడ ఒక పర్సన్ ఇక్కడ కింద కూర్చున్నారు, తన రెండు చేతులతో తన చెవులను మూసుకుంటున్నారనమాట. అంటే చూడండి, అబ్బా ఇదంతా తలనొప్పి నేను భరించలేకపోతున్నాను, ఈ బర్డెన్ అంతా నేను తీసుకోలేకపోతున్నాను, ఇదెక్కడి కర్మర నాయన, ఇదెక్కడి కర్మర బాబు, దీని నుంచి నేను ఎప్పుడు బయటకు వస్తాను. ఆ విధంగా చాలా మంది ఏదైనా విషయంలో సఫర్ అయ్యారంటే ఆ టైంలో అనుకుంటారు కదా. అలాగే మీ పర్సన్ కూడా నేను ఏం తప్పు చేశాను,
నా లైఫ్లో నేను హ్యాపీగా ఉందామనుకున్న ప్రతిసారి నేను బోల్తా పడుతున్నాను అని పర్సన్ అనుకుంటున్నారనమాట. ఈ పర్సన్ ఇప్పుడు మీ వైపు చాలా అట్రాక్షన్తో ఎదురు చూస్తూ ఉన్నారనమాట. మీతో మాట్లాడాలి. చూడండి, మీ పర్సన్ తను నార్మల్గానే ఉన్నారు. ఈ పర్సన్కి మా మీద ఆకర్షణ లేదు అని మీరు అనుకోకండి. కొంతమంది బయట పడతారు, కొంతమంది బయట పడలేరనమాట. మంచి టైం కోసం వెయిట్ చేస్తారు. ఈ పర్సన్ తన మనసులో తను లోపల సగం చచ్చిపోతున్నారండి తను, కానీ బయట మాత్రం చూపించలేకపోతున్నారనమాట. తన మనసులో మాత్రం డెవిల్ ఎనర్జీ ఉంది. బయట మాత్రం చాలా బాగుంటారు, కానీ లోపల మాత్రం ఒక డెవిల్ ఎనర్జీ ఉంటుందన్నమాట. 2 ఫేసెస్ అనేది ఈ పర్సన్లో ఉంటుందండి. బయట ఒకలా ఉంటారు, లోపల ఇంకోలా ఉంటారనమాట. అండ్ తన లైఫ్లో ఆల్రెడీ 3rd పర్సన్ ఉన్నారు, లేదా రొమాంటిక్ 3rd పర్సన్ ఉన్నారు. ఈ పర్సన్ని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ కూడా చేస్తూ ఉండొచ్చు. తను అనుకున్న లైఫ్ అనేది తనకి చాలా బర్డెన్ అనిపిస్తుంది ఇప్పుడు ప్రజెంట్ ఈ పర్సన్కి. ఆ లైఫ్ అనేది ఈ పర్సన్కి నచ్చడం లేదు. మీ వైపు రావాలనుకుంటున్నారనమాట. తను మీతో రిలేషన్షిప్ కావాలి పర్సన్కి. ఇప్పుడు మీతో ఎంజాయ్మెంట్ కావాలి. మిమ్మల్ని డేటింగ్కి కూడా తీసుకెళ్ళాలనుకుంటున్నారు. ఇక్కడ కొంతమంది పర్సన్ ఇప్పుడు తన లైఫ్లో మీరు ఉంటేనే తన లైఫ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది అని కూడా ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. ఎట్ ఆఫ్ హ్యాండ్స్ ఈ పర్సనే మీకు కాల్ చేయాలి, మీతో మాట్లాడాలి అనుకుంటున్నారనమాట. మీరు చాలా మంది అండి, మీరు జాబ్ గురించి వెయిట్ చేస్తున్నారా? ఏదైనా గుడ్ న్యూస్ రావాలి అని వెయిట్ చేస్తున్నారా? లేదా పర్సన్ వైపు నుంచి మీకు ఏదైనా గుడ్ న్యూస్ రావాలనుకుంటున్నారా? మీరు ఎలాంటి గుడ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తుంటే అలాంటి గుడ్ న్యూస్ అనేది మీకు చేరబోతుందన్నమాట. కొన్ని టైమింగ్స్ అని చెప్తాను. 8 hours, 8 days, 8 weeks, 8 months. ఈ టైమింగ్ లోపల మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారనమాట. మీ లైఫ్ అనేది వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ రోజు నేను ఇంత కష్టపడ్డానా అనే ఫీలింగ్ మీకే ఉంటుందన్నమాట. నేను ఇప్పుడు ఏదైతే టైమింగ్ చెప్పానో ఆ టైం లోపల మీరు చాలా స్ట్రాంగ్గా ఉండబోతున్నారండి. మన మైండ్ ఏదైతే చెప్తుందో అదే వినాలి. మన ఇంట్యూషన్ పవర్ ఏదైతే మనకు చెప్తుందో అవే మనం చేయాలన్నమాట. ఓకే, వారేం చేస్తే వీరేం చేస్తే అది మనం చేయకూడదు. మన ఇంట్యూషన్ మనల్ని ఎటువైపు తీసుకెళ్తుంది దాని వైపే మనం వెళ్తూ ఉండాలన్నమాట. మీ పర్సన్ ప్రవర్తన చూడండి, గాలి ఎటు వీస్తే అటే పరిగెడతారు, అటే ఎంజాయ్మెంట్. అలాంటి పనులు ఎప్పుడు చేసినా సరే మళ్ళీ బోల్తా పడతారనమాట. ఏదో ఒక రోజు కర్మ అనేది వెంటాడుతుంది. ఓకే, రీడింగ్ నచ్చిందా? మీకు రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ 3 of cups వచ్చిందనమాట. అండ్ ఇక్కడ 8 of wands, ద సన్ కార్డ్. ఇక్కడ మేజర్గా ఉన్న మెసేజ్ ఏంటిదంటే, మీ వైపు నేను చెప్పిన కొన్ని టైమింగ్ ప్రకారము 8 hours, 8 days ఆర్ 8 weeks లోపల మీ లైఫ్లోకి చాలా స్ట్రాంగ్ పర్సన్ అండ్ చాలా అట్రాక్షన్తో కూడిన పర్సన్ అండి. తను మీ మీద చాలా అట్రాక్షన్తో ఈ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారనమాట. మిమ్మల్ని ఈ పర్సన్ ఎలాగైనా సరే దక్కించుకోవాలి అనే ఉద్దేశంతో ఈ పర్సన్ మీ లైఫ్లో రాబోతున్నారనమాట. ఓకే, 8 hours, 8 days ఆర్ 8 weeks. ఓకే, ఈ పర్సన్ కొంతమందికి మీ పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట. ఓకే, ఒక డెవిల్ ఎనర్జీ ఉంది తనలో, మీ మీద చాలా అట్రాక్షన్తో ఉన్నారు. అలాంటి మెసేజ్ అయితే ఇక్కడ చూపిస్తుంది. ఓకేనా, మీరు లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం. అంతవరకు అందరికీ బాయ్.